హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత కిచెన్ టాక్స్. ఈరోజైతే చాలా ఈజీ అండ్ సింపుల్ ఉల్లిపాయ పరోటా ఎలా చేయాలన్నది చూపిస్తాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో రుచికి సరిపోయినంత ఉప్పు, ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని ఈ పిండి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న తరుగు కోసుకొని అందులో రుచికి సరిపోయినంత ఉప్పు, కారం, అలాగే 2 పచ్చిమిరపకాయల చెక్కు, కొంచెం అంత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది 10 నిమిషాల తర్వాత తీస్తే బాగా నాని ఉంటుంది. పిండి చాలా సాఫ్ట్గాను. ఇప్పుడు దీన్ని ఇలా ఉండలుగా చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నేను చూపించిన విధంగా ఒత్తుకొని చిన్న చిన్నవి 2 స్పూన్లు ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, అది పెట్టుకొని చేత్తో మీరు ఒత్తగలిగితే చాలా సాఫ్ట్గా, ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఒత్తుకోండి. లేదు అంటే కర్రతోనైనా సరే ఈ మాత్రం మందంలో ఒత్తుకోండి. ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఒత్తకండి. అలా అయినట్టయితే ఉల్లిపాయ మిశ్రమం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పెనం మీద వేసుకొని వీలైతే మీకు రుచి కావాలి అనుకుంటే నెయ్యితో 2 వైపులా కాల్చుకోండి. లేదు మాకు ఆ నెయ్యి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే ఆయిల్ కూడా వేసి కాల్చుకోండి. చాలా చాలా బాగుంటాయండి. ఇది పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.